గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా నేను నిన్న తబ్రీజ్ అనే ప్లేస్కి వచ్చాను. తబ్రీజ్ మనం షిరాజ్ నుంచి దగ్గర ఒక 24 hours జర్నీ చేసి తబ్రీజ్ అనే ప్లేస్కి వచ్చాము. ఎందుకు అనంటే ఇక్కడ ఒక స్పెషల్ విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ చూడడానికి. సో ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను యాక్చువల్గా వీడియోలు చూసినప్పుడే చాలా ఎక్సైట్ అయినా. ఇక్కడ నుంచి ఒక తబ్రీజ్ అనే ప్లేస్ నుంచి ఒక 1 hour జర్నీ ఉంది. ఆ 1 hour జర్నీ చేసేసి ఆ విలేజ్ అయితే చూద్దాము. సో 24 hours నేను ఆఫ్రికా తర్వాత 24 hours ట్రావెల్ చేసిందంటే ఇది కంప్లీట్గా నేను దగ్గర 1600 kilometers బస్లో ట్రావెల్ చేసిన. వాసిపోయింది అసలు. సో ఇది యాక్చువల్గా మనము సిటీ బయటకు వచ్చేసినాము. అంకుల్ హాయ్. హలో అంకుల్, వాట్స్ యువర్ నేమ్? My name is Darius. Darius? Darius? Yes. Okay. I'm happy to see you and I will happy to see you again. Okay, thank you. So, you live in Tabriz? Yes, I live in near Tabriz, near Kanduan village. Okay. Very near to Kanduan village. You look like Indian. Look like Indian? Yes. Yeah. Yes. సో ఇది గైస్, యాక్చువల్లీ మీరు ఒకవేళ మీకు మంచి సజెషన్ ఏంటంటే ఇక్కడ బస్సెస్ అనేటివి ముందే బుక్ చేసుకోవాలి. నాకైతే ఇరాన్కి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయింది. నేను అనుకున్న వ్లాగ్స్ అయితే చేయలేకపోయినా. మామూలుగా ఇంకొక 2-3 daysలలో మనము ఇండియాకి వచ్చేస్తున్నాము. సో అది ఫ్రెండ్స్, సిటీ బయటకు వచ్చేసినాము. చూస్తున్నారు కదా మార్బుల్స్. మనము సిటీ బయటకు వచ్చిన తర్వాత ఉప్పల్ ఉంటుంది కదా, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నట్టు మార్బుల్స్ ఇంకా పూల మొక్కలు అవన్నీ ఇండియాలో ఉన్నట్టే ఉందన్నమాట ఇక్కడైతే ఈ తబ్రీజ్లో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇరాన్లో నార్త్ సైడ్ వెళ్తే మాత్రం ఇప్పుడు నేనున్న ప్లేస్లో చల్లగా ఉంది. కింద బందర్ అబ్బాస్ హాట్గా ఉంటుంది. ఇదేంటి ఇటు మనం రైట్ సైడ్ వెళ్తే కొంచెం ఫాగీ కూల్ వెదర్, వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం 3 సీజన్లు కలిపి ఉన్నాయన్నమాట ఈ ఇరాన్ అనేది. ఇంకొకటి ఏంటంటే మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము. ఇంకొక 100 kilometers వెళ్తే మనకి ఆర్మేనియా వస్తుంది, ఇరాన్ వస్తుంది. ఇంకొంచెం ఈ దగ్గర మనం ఇరాన్, ఇరాక్ అండ్ ఆర్మేనియా బార్డర్లో ఉన్నాం. సో అది ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా విలేజ్కి వెళ్ళిన తర్వాత. సూపర్ ఉంటుంది విలేజ్. వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా గంట జర్నీ తర్వాత కందువా విలేజ్కి అయితే వచ్చేసాను. నా వెనకాల కనిపిస్తుంది కదా విలేజ్, చాలా బాగుంది కదా, యూనిక్గా. యాక్చువల్గా ఇలాంటి విలేజెస్ అనేటివి ప్రపంచంలోనే 3 విలేజ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి టర్కీలో ఉంది, ఇంకొకటి యుఎస్ఏలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇది. మిగిలిన 2 వాటిలలో జనాలు అయితే ఉండరు. ఇందులో మాత్రం జనాలు ఉంటారు. దగ్గర ఒక 600 people ఉన్నారని చెప్తున్నారు. కానీ నాకైతే 600 అనిపించట్లేదు, చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇంకా ఈ విలేజ్ లోపలికి వెళ్ళేసి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారు కదా మొత్తం. మ్యాటర్ ఏంటంటే ఇది ఒక వాల్కెనో అన్నమాట. బిఫోర్ యాక్టివ్ వాల్కెనో ఉండే, దాని తర్వాత దీన్ని ఏం చేశారంటే అవి చూస్తున్నారు కదా, అందులో ఇట్లా ఉన్న వాటిలలో చిన్నగా గేట్లు పెట్టేసి డోర్లు పెట్టేసుకొని వీళ్ళే దీన్ని ఇల్లు లెక్క మంచుకున్నారన్నమాట. అయ్యయ్యో ఎందుకు అరుస్తున్నావు? నేను వ్లాగింగ్ చేస్తుంటే గాడిద అరుస్తుంది. ఎందుకో తెలియదు, నేను కూడా గాడిద అనుకున్నదేమో, అరవకు. సో ఫ్రెండ్స్ పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి, లోపల ఎలా ఉంటాయి అని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, సరేనా? హలో, హౌ ఆర్ యూ? Irani? Name? Hello. Assalamu alaikum. Where are you from? I'm from India.
నమస్తే నమస్తే. సో వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజ్ దిస్ యువర్ షాప్? కెన్ ఐ గో? యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది చిన్నగా ఉంది చూసిర్రా, ఇది ఒక హోటల్ కాదు ఒక షాపింగ్ అన్నమాట. షాప్ ఇందులో వచ్చేసి దగ్గర ఏమున్నాయంటే ఈ శాలువాలు, ఇంకేమంటారంటే ఇక్కడ దొరికే హనీ. ఇరాన్లో మామూలుగా హనీని ఊరు బయట కల్టివేట్ చేస్తారనమాట. సో హనీ, రా హనీ, ఇది ఘీ. సో ఇట్లుంది. ఇవి చూస్తున్నారు కదా, సిమెంట్ కాదు ఇది కేవ్ లాగా ఉన్నది. సో అది ఇక్కడ కూర్చొని మనము టీ తాగొచ్చు. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నది. దీన్ని మొత్తం చెక్కిరు, బాగుంది. సో ఇక్కడ లోకల్ పచ్చళ్ళు ఉన్నాయి, ఏమంటారు పీచు అవన్నీ ఉన్నాయి అన్నమాట. యూట్యూబే నేమా? తెలుగు యాత్రి. ఇంగ్లీష్. Okay, this one. Okay. Bye. Bye. Subscribe. Okay. సో అది ఫ్రెండ్స్, మనం పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి పైని చూస్తున్నారు కదా, అదిగో అక్కడికి, అండ్ ఇగో ఇక్కడ ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఈ విలేజ్లో దగ్గర నాకు మనుషుల కంటే ఎక్కువ గాడిదలే కనిపించినాయి. ఎటు చూసినా గాడిదలే, అక్కడ 2 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. సో ఇది ఇక్కడ హిస్టరీ పార్ట్ ఏంటంటే, మంగోలియా రాజు ఉన్నారు కదా చెంగిస్ ఖాన్ ఇక్కడ ఇరానీ పీపుల్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకి, ఇందులోకి వచ్చేసి ఉన్నారంట ఎప్పుడు 700 years బ్యాక్. సో అది అప్పట్లోనే వాళ్ళు వీటిని షెల్టర్ లెక్క వాడుకొని, అంటే ఇక ఎమర్జెన్సీలో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చేసి వీటిని రంధ్రాలు చేసుకొని ఇల్లు లెక్క ఉండి షెల్టర్ లెక్క యూజ్ చేసుకున్నారు. సో అదే చెప్తున్నాడు బ్రదర్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Iran. ఇరాన్? Yeah. Tabriz? No, Tehran. Tehran? Yes. You are from Tehran? Yeah, I'm from Tehran. ఓకే. సో అది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది. ఎట్లుందంటే చెప్పల్లా, ఈ ప్లేస్ అంతా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, భూతాల కోట, దయ్యాల దిబ్బ, భైరవ కోన, ఇగో ఇట్లున్నది. ఇవి ఉంటుంది కదా మొత్తం గబిలాల కోట, అట్లనే ఉన్నది. నాకు ఆ వైబే వస్తుంది. సో యాక్చువల్గా ఇల్లు చూపిద్దామంటే ఇక్కడ ట్రైబ్ పీపుల్ కదా వీళ్ళు. యాక్చువల్గా ఆరిజిన్ వచ్చేసి ఏదో ట్రైబ్ అనమాట. ఆ ట్రైబ్ పీపుల్ కెమెరా ఫ్రెండ్లీ కాదు. ఫోన్ ఆన్ చేస్తుంటే తిడుతున్నారు నన్ను వాళ్ళ లాంగ్వేజ్లో. సో అందుకని చెప్పేసి ఇల్లు చూపెట్టలేకపోతున్నా. ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్, ఇప్పుడు షాప్ చూపించిన కదా సేమ్ అలానే ఉన్నాయి ఇల్లులు కూడా. బయట నుంచి కనిపిస్తున్నాయి బట్ లోపలికి వెళ్ళడానికి లేదు. సో అది ఫ్రెండ్స్. ఓకే. దే కాంట్ అండర్స్టాండ్. దే కెన్ స్పీక్ ఇరానీ? No, Persian, no, just Turkish. దే స్పీక్ టర్కిష్. Yeah. ఓకే. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మామూలుగా టర్కీకి దగ్గర ఉంది. ఇంకో 100 kilometers అయితే టర్కీ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పిన కదా. సో టర్కీ పీపుల్ అంట వీళ్ళు. ఈ ట్రైబ్ మొత్తం టర్కీ పీపులే. సో అది ఫ్రెండ్స్. నేమ్? ఆండియా. ఇరానీ? ఓకే. నమస్తే. ఓకే. సో ఓకే. సో ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏం సిమెంట్ అయితే కాదు, మొత్తం న్యాచురల్ కేవ్ అన్నమాట. కేవ్ లాగా చేసేసారు. చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ మొత్తం అంతా. సేమ్ ఇందాక చూసిన షాప్లే. హలో, సలాం అలైకుం. సో కెమెరా ఫ్రెండ్లీ కాదనుకుంటా. సో ఇక్కడ మొత్తం ఇవే షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, షాప్స్. ఇంకొక విషయం ఏంటంటే ఈ విలేజ్కి చాలా చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే అదేంటిది
చలికాలం అయితే ఈ లోపల వెచ్చగా ఉంటుందంట, ఎండాకాలం అయితే లోపల వెచ్చగా ఉంటుంది, అండ్ చలికాలం కూడా వెచ్చగా ఉంటుందంట. చలికాలం కూడా వేడిగా ఉంటుంది, ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది. సారీ, చలికాలం అయితే ఎండ ఉంటుంది, ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది. మొత్తానికైతే జనాలు చల్లగా ఉంటారు ఈడ. సో అది ఫ్రెండ్స్. హలో ఇరాన్. యా, ఇరాన్ బ్యూటిఫుల్. యా, యూ ఆల్సో. హలో, ఇరాన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో అది ఫ్రెండ్స్, ఇంకొంచెం పైకి వెళ్దాం. యూ ఫ్రమ్ తబ్రిజ్? Oh, you're from Russia. You from Russia? Autriche, Rush ain't Autriche. Aha, okay. Good. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి ఫస్ట్ కేవ్లు ఉండేటి. ఆ కేవ్ల మధ్యలో నుంచి ఇట్లా స్టెప్స్ పెట్టేసి ఇవి వీళ్ళు తయారు చేసి మ్యాన్ మేడ్ అన్నమాట. ఇవన్నీ అవి కనిపిస్తున్నాయి కదా పైన, అవి మాత్రం న్యాచురల్ అన్నమాట. సో అది న్యాచురల్ తేనె అని. డబ్బాలలో మొత్తం హనీ ఉంది. మనకు చాలా మంది చెప్తారు కదా అదేంటి న్యాచురల్ తేనె సాగుతుంది అని చెప్పేసి. సో ఇది కూడా సాగుతుంది. అబ్బో, మనం తీయటి ఎక్కువ తినలేము. సో చూస్తున్నారు కదా, ఇట్లా సాగుతుంది తీగలుగా. సో అది ఫ్రెండ్స్. సో शाहरुख खान सलमान खान अमिताभ बच्चन. ओके यू वॉच no ఓకే. సో వీళ్ళు ఇక్కడ మామూలుగా మాట్లాడేటప్పుడు ఇట్లా అంటారు అన్నమాట. దాని అర్థం ఏంటంటే ఓకే అని. చెప్పులు, సాక్సులు, ఇంకా హ్యాండ్ మేడ్ ఇవి, స్వెటరు. వావ్, ఇది బాగుంది, చాలా బాగుంది. ఉన్నితోటి తయారు చేసింది. సో ఇది యాక్చువల్గా 200 తొమాన్ అంట, దగ్గర 300 అంట. సో చూద్దాం, తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కేవ్ పైనకి అయితే వచ్చేసినాం. చూస్తూ అక్కడ నుంచి ఇక్కడ వరకు అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. సో ఇవన్నీ ఇల్లులే అన్నమాట. వాటికి రంధ్రాలు వేసేసి కిటికీ పెట్టేసుకున్నారు, డోర్ పెట్టేసుకున్నారు. సో అందులో వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టేసుకొని ఇల్లులాగా తయారు చేసుకున్నారు అన్నమాట. సో ఇది యాక్చువల్గా వీళ్ళందరూ లేడీస్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ ట్రైబ్ పీపుల్ అన్నమాట. సో ఇక్కడ చాలా మంది లేడీసే ఉన్నారు, జెంట్స్ కంటే ఎక్కువ. నిజంగా ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఇది చాలా యూనిక్ అన్నమాట. మనము బంగ్లాదేశ్లో వెళ్ళినాం కదా, నేను ఏ కంట్రీకి వెళ్ళినా ఇలాంటి ఒక యూనిక్ ప్లేస్ని అయితే చూస్ చేసుకుంటా. మనం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు ఏంటి పడవలలో, బోట్లలో నివసించే ఒక ట్రైబ్ని కలిసినాం కదా. సో ఇది వచ్చేసి కేవ్లలో నివసిస్తున్నారు వీళ్ళు. సో చూడొచ్చు అక్కడ అలా. అండ్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళు ఆల్మోస్ట్ ట్రైబ్ పీపులే కాబట్టి ఆ ట్రైబ్స్ ఒకలాగా లివ్ చేస్తారు, నదుల పక్కన అండ్ చిన్న కొండలలో. సో ఇది ఒక వెరైటీ అన్నమాట. చాలా బాగుంది. నేను చెప్పిన గాడిదలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇది ఒక వైట్ గాడిద అండ్ బ్రౌన్ గాడిద. సో వీళ్ళకు దానా ఇస్తున్నారు వీటికి. సో ట్రైబ్ పీపుల్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళ డ్రెస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ కూడా
ఫ్రెండ్స్ ఈ ఫార్మింగ్ అనేది అంటే ఇవి మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే చెప్పిన కదా వల్కెనో నుంచి ఇవి వచ్చేసి చాలా చాలా ఏంటంటే 1000 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సో వీళ్ళు జస్ట్ ఒక్కడికి వచ్చేసి వాటిని ఇల్లులుగా మార్చుకున్నారు. సో అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయము. ఓ మై గాడ్, ఇక్కడ చూద్దాం అండి. సో ఇక్కడ గాడిదలు ఉంచడానికి ప్లేస్ అన్నమాట. ఇక్కడ విలేజ్. యాక్చువల్గా వీళ్ళకి కరెంటు బిల్లు కూడా ఉంది ఫ్రెండ్స్. మామూలు ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ కరెంటు బిల్లు కూడా అంటే మీటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో అది నిజంగా ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మనము మామూలుగా విలేజ్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుందో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది నాకైతే. ఆల్మోస్ట్ ఇంకొంచెం పైకి వచ్చేసాము. ఇదే లాస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అది అక్కడ వరకు మొత్తం చాలా చాలా బాగా కట్టారు అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ విలేజ్ మొత్తం అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగేసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ కూడా కవర్ చేసేసి చలో గో టు హాస్టల్. ఫ్రెండ్స్ నేను కిందికి వచ్చేసిన. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా పైన అదంతా విలేజ్ క్రాస్ చేసుకొని డింగ్ 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 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి. మీకు చూస్తే ఇక్కడ మొత్తం టర్కిష్ కల్చర్ అనేది కనిపిస్తుంది. స్కార్ఫులు కానీ హ్యాండ్ మేడ్. ఇక్కడ మొత్తము గోట్ స్కిన్ వాడుతున్నారు ఈ పర్సులు ఇవన్నీ తయారు చేయడానికి. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇక్కడ అదిగో గోట్ స్కిన్ మీకు ఆల్రెడీ చెప్పిన కదా. సో దీంతో ఇగో ఇవన్నీ తయారు చేస్తున్నారు హ్యాండ్ మేడ్ వస్తువులు. బ్యాగులు, ఇంకా హనీ, ఇంకేంటి డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ ఇక్కడైతే న్యాచురల్గా అయితే గోట్ స్కిన్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలామంది టర్కిషే మాట్లాడుతున్నారు నార్మల్గా, ఇక్కడ పర్షియన్ కాకుండా. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం డ్రై ఫ్రూట్స్. ఇదేమంటారంటే మామిడి తండ్ర అంటారు కదా, మామిడి తండ్ర. అది మామిడి తండ్ర. ఇంకా ఇదేంటిది వేరే వేరే ఫ్రూట్స్ తోటి తయారు చేసిన మామిడి తండ్ర లాంటిది. ఇది కూడా డ్రై ఫ్రూట్. ఈ మొత్తం ఇందులో పెట్టేసి అమ్ముతున్నారు ఇవన్నీ ఫ్రూట్స్. సో చూస్తున్నారు కదా. సో ఇవి చిన్న చిన్న షాప్స్ ఒక 10-15 ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి మనకి మామూలు ఇక్కడ హెడ్ స్కార్ఫ్లు అనేటివి నార్మల్ కదా. ఇక్కడ మొత్తం హెడ్ స్కార్ఫ్ కోసం అని చెప్పేసి ఒక షాప్ ఉంది. చూస్తున్నారు కదా. సో ఇది కలర్గా బొమ్మలు, చిన్న చిన్న వస్తువులు. సో ఇవి ఫ్రెండ్స్. లోపల హనీ, ఇంకా ఘీ, లోకల్ వైన్ కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ అక్కడ నుంచి అది అక్కడి వరకు షాప్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ షాప్. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్ అయితే కొనుక్కోండి. చాలా చాలా తక్కువ ప్రైస్లో. నేను యాక్చువల్గా ఒక పర్సు కొందాం అనుకున్నా మా సిస్టర్ కోసం అని చెప్పేసి. రేట్ తగ్గి అంటున్నాడు. సో చూద్దాం, ఓకేనా. మనము ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా యాక్చువల్ వ్యూ. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము. అండ్ ఇటు సైడ్ ఏమున్నాయంటే మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ మీద నుంచి ఒక రివర్ అనేది ఫ్లో అవ్వకుండా వస్తుంది. ఫస్ట్లో నేను ఇది మురికాలు అనుకున్నా కానీ వీళ్ళందరూ అక్కడనే లంచ్ చేస్తున్నారు. ఇది మురికాలు కాదంట. ఇక్కడ నుంచి అది అక్కడ వరకు రివరు. సో ఇదంతా రివరు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్లో ఏం వాటర్ తాగుతారంటే మీకు చూపిస్తే స్పెషల్ వాటర్. ఇవి చాలా మినరల్ వాటర్ అంట. మౌంటైన్స్ నుంచి వచ్చేటి. ఇవి తాగితే దగ్గర మనకి కిడ్నీల స్టోన్స్ కానీ ఇంకా ఏమన్నా హెల్త్ డిసీజెస్ ఉంటే ఇవి తగ్గిపోతాయంట. సో ఈ వాటర్ని తీసుకోవడానికి డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలలో తీసుకొని వెళ్తారంట ఈ విలేజ్కి. సో అది ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మనం బ్యాగులు అవన్నీ టూరిస్టులు వచ్చినప్పుడు కొనే వస్తువులు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి లోకల్ మార్కెట్. దినుసులు, ఇంకా మామిడి తాండ్ర, ఇంకా మసాలాలు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. తేనె అవన్నీ ఇక్కడ నుంచి అది అక్కడి వరకు.
ఫ్రెండ్స్, ఇది ఈ విలేజ్ గురించి నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది. అసలు అద్భుతంగా ఉంది. ఎవరైనా ఇరాన్కి వస్తే మాత్రం ఈ యూనిక్ విలేజ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ నచ్చిందో అక్కడ కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.